స్వాగతం. నిర్మల్ జిల్లా తన్నూర్ మండల బోసి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆ తర్వాత సాయంత్రం అందాజ 7:30 ప్రాంతంలో మాదేవ్ జెండాను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి జెండాను 5 రోజుల తర్వాత ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జెండా కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విశ్వనాథప్ప ఆధ్వర్యంలో మాధవ కర్రే ప్రోగ్రాం నిర్వహించారు. పూజలు పాల్గొన్నారు. కింది రాదు, కాళ్ళు బిల్లు రాదు, పైనుంచి తీసుకోవాలి. బోసి గ్రామంలో మాధవ్ కట్టె అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విలేజ్ మహారాజు ఉన్నారు, మనతోటి గ్రామ ప్రజలు ఉన్నారు, వీళ్ళతోటి అడిగే ప్రయత్నం చేద్దాము. ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు, ఎట్లా నడుస్తుంది కార్యక్రమం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు నేను TV9 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. ఈ కార్యక్రమం నుంచి ఎట్లా నడుస్తుంది కార్యక్రమం, ఎప్పటి నుంచి? నమ పార్వతే పదయే హర హర మహాదేవ్ శంభుతానవనార్వళ. ఇది మాదేవుని యొక్క జెండా ఉత్సవం. ఈ ఉత్సవము వేల సంవత్సరాల నుంచి పరంపరగా తాత ముత్తాతల నుంచి ఈ గ్రామంలో నడుస్తూ ఉంది. ఇదంతా కూడా శిఖర్ సింగ్నాపూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి శిఖర్ సింగ్నాపూర్ అనేటువంటి మందిరానికి అనుబంధంగా ఉన్నటువంటి ఉత్సవాలు. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము చైత్రమాసంలో అష్టమి తిథి రోజు మాదేవుని యొక్క పెళ్లి జరుగుతుంది. అష్టమి నుంచి ద్వాదశి వరకు 5 రోజుల పెళ్లి కార్యక్రమం. ఈ ద్వాదశి రోజు ఈ ఏదైతే ఇంతకు పూర్వం మనం 5 రోజుల పెళ్లి అని చెప్పేసి నాగవెల్లి అనే కార్యక్రమం చేసుకుంటామో, అదే విధంగా ద్వాదశి రోజు శివుని యొక్క నాగవెల్లి అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పరంపరగా ఉన్నటువంటి ఈ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో ప్రారంభమై మళ్ళీ ఊరేగింపుతో ముగుస్తూ ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో అష్టమి రోజు పెళ్లి, మళ్ళీ నవమి రోజు హారతి పూజా కార్యక్రమం, అభిషేకము, దశమి రోజు అదేవిధంగా, మళ్ళీ ఏకాదశి రోజు కూడా అదేవిధంగా ఉండి, ద్వాదశి రోజు గ్రామంలో ఉదయం పూట ఊరేగింపు ఉంటుంది. రాత్రి హనుమాన్ ఆలయం దగ్గర జెండా ఉత్సవము, దాని నాగవెల్లి కార్యక్రమం కింద మహాదేవుని యొక్క 5 రోజుల యొక్క పెళ్లి కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా బాజా భజంత్రీలతో జరిగి, ఆఖరి రోజుగా భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా మహాదేవుని యొక్క నైవేద్యమైనటువంటి బూరెలు అనేటువంటి నైవేద్యాన్ని, దాన్ని మరాఠీ భాషలో పోలేలు అంటారు, ఆ బూరెలు అనే నైవేద్యాన్ని ప్రత్యేకంగా అర్పించడం జరుగుతుంది. వేసవి కాలం కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్యం బాగుండాలి, మనమందరం బాగుండాలి అనంటే ఎండల నుంచి ఎండవేడి తలగకుండా ఉండటానికి అంబలి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ప్రతి వ్యక్తికి 1 గ్లాసు అంబలి ఇవ్వడం జరుగుతుంది. అదే మహాదేవునికి నైవేద్యం. మరియు భక్తులకు ఎండ నుంచి కాపాడటానికి దాన్ని ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇటు కార్యక్రమము వేల సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో జరుగుతుంది. ఇదంతా కూడా శిఖర్ సింగ్నాపూర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తుకారా శివుని యొక్క వివాహ కార్యక్రమం మాత్రమే. ఇది భక్తులందరి ద్వారా ప్రత్యేకంగా వీరశైవ లింగాయతుల కుటుంబాలు ఇక్కడ దాదాపు 20 వరకు ఉన్నాయి. వారి కుటుంబాల ఆధ్వర్యంలోనే ఇటు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హాజరై మరి ప్రత్యేక పూజా అర్చనలో హాజరై వారు వారి మనోభిష్టం వరకు మరి భగవంతుని వేడుకోవటం అనేది జరుగుతుంది. నమః పార్వతీపతయే చాలా
మల్లేష్ అది ఇంకా గట్టిగా చేయాలి.